పల్లీలు మనకి ఏవైతే ఉన్నాయో వీటిని కొంచెం వేయించుకోవాలి. ఎందుకు వేయించుకోవాలి? మొదటిగా దాంట్లో ఆ పచ్చి వాసన వెళ్ళిపోతుంది. మనం పట్టీలు తయారు చేసేటప్పుడు ఈ పల్లీల్లో ఉన్న ఆ తేమ బయటకు వచ్చేసి ఆ పట్టీలు కొంచెం సాఫ్ట్గా అవ్వకుండా కాపాడుతుంది. మరొకటి ఏంటంటే ఈ పల్లీలు మనం కొంచెం సేపు ఇలా వేడి చేసుకున్న తర్వాత వాటిని ఆ పొట్టు తీసేయడానికి బాగుంటుంది. ఆ పట్టీల్లో ఈ పొట్టు ఉంటే బాగోదు కాబట్టి ఆ పల్లీల పైన ఉన్న పొట్టుని మనం ఈజీగా చేత్తో ఇలా నలిపి తీసేయచ్చు. సో మరి పల్లీల్ని స్లోగా వేయించుకోండి. ఎక్కువ మంట పెట్టి వేయిస్తే దానికి పల్లీలకి నల్లగా అక్కడక్కడ డాట్లు వస్తుంది. అది చేదుతనాన్ని మన చిక్కీలకి అందజేస్తుంది. ఆ చిక్కీలు చూడడానికి కూడా అంత బాగోవు. సో మరి ఇలా పల్లీల్ని కొంచెం సేపు వేయించిన తర్వాత దానిపైన పొట్టు తీసేసి మనం తయారు చేసుకోవాలి. కానీ ఈ చిక్కీ పట్టీలో ఏంటి అంటే నాకు పల్లీలు ఇలా పెద్ద పెద్దగా ఉండకూడదు, నువ్వులతో పాటు చేస్తున్నాం కాబట్టి. సో పల్లీలు వేగిన తర్వాత దాన్ని పొట్టు తీసేసి రోట్లో వేసుకొని లైట్గా దంచుకుంటాను. ఆ బరకగా దంచిన దాన్ని బెల్లం పాకం చేసుకున్న తర్వాత అందులో వేసుకుందాం. ఇవి వేయించుతూ ఉంటాను, కానీ ముందే నేను కొంచెం వేయించి పెట్టుకున్నాను. చూడండి, అలవాట్లో కొన్ని నోట్లో వేసుకున్నాను. ఈ పల్లీలు ఇలా వేసుకోండి. వేసి మరీ ఎక్కువ అంతా ఒకేసారి వేయకండి. ఇలా కొంచెం దంచుకోండి. దంచేసి తీసి పక్కన పెట్టి ఈ పల్లీల ఏదైతే పొడిగా ఉందో దాన్ని మళ్ళీ మనం చేసే ఆ నువ్వుల పట్టీలో ఈ దంచిన పల్లీలు మళ్ళీ తర్వాత వేసుకుందాం. ఇవన్నీ కూడా దంచి పెట్టేసుకుంటాను. తర్వాత నువ్వులు కూడా అదేవిధంగా లైట్గా వేయించి పెట్టుకోండి. ఇప్పుడు ఏముంది, చాలా సింపుల్. నెక్స్ట్ మనం బెల్లాన్ని కరగతీసి మనం పట్టీలు చేసుకోవడమే. పల్లీలని నేను చూడండి కొంచెం దంచి పెట్టుకున్నాను, ఆ నువ్వులతో పాటు పర్ఫెక్ట్గా చక్కగా అవ్వడం కోసం. సో మరి నెక్స్ట్ మనం బెల్లం పాకం తయారు చేసుకోవాలి. సో బెల్లంలో కూడా చాలా రకాలు ఉంటాయి. నాకు చిన్నప్పుడు బాగా గుర్తేంటంటే ఇప్పటికీ చాలామంది ఇళ్లలో పల్లీలు వేయించి దాంతోపాటు బెల్లం ముక్క ఒకటి ఇస్తారు. చిన్నప్పుడు సాయంత్రం పూట ఇన్ని పల్లీలు ఒక బెల్లం ముక్క ఇస్తే అందరం కూర్చొని పిల్లలం చక్కగా తిని ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో మరి మనం బెల్లం పాకం తయారు చేయడానికి మనం ఇలాంటి స్టీల్ గిన్నె అలాంటిది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆ గిన్నె కొంచెం లావుది ఉంటే బాగుంటుంది, మీకు తొందరగా కలర్ అనేది బ్రౌన్ అవ్వకుండా ఉంటుంది. సో బెల్లం వేసాను. నేనైతే చుక్క నీళ్లు వేయకుండా చేస్తాను, కానీ మీకు అలా అలవాటు లేకపోతే మాత్రం జస్ట్ కొంచెం నీళ్లు వేసుకోండి, ఎక్కువ అక్కర్లేదు. వేసుకొని స్లోగా ఈ బెల్లాన్ని కరగనిద్దాం. అదే కనుక మీరు నీళ్ళు ఎక్కువ పోసుకొని మీరు పాకం తయారు చేసుకుంటే అది గట్టిగా అవడానికి బోల్డ్ టైం పడుతుంది. ఏదో శాస్త్రానికి కొన్ని చుక్కల నీళ్లు వేసుకొని చేసుకుంటే మళ్ళీ అది మనకి ఈజీగా ఉంటుంది చిక్కీ తయారవడానికి. ఇప్పుడు మీడియం మంటలో మనం స్లోగా ఈ బెల్లాన్ని కరగదిద్దాం. ఎక్కువ మంటలో పెడితే సైడ్లలో అక్కడ ఇక్కడ మాడే ఛాన్స్ ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లాన్ని వీలైతే దంచి వేసుకుంటే ఇంకా ఫాస్ట్గా కరిగిపోతుంది. అయినా పర్లేదు, ఆ వేడికి మనకి తొందరగా కరుగుతుంది. ఇంకోటి ఏంటి, మనకి క్యారమల్ అనేది ఆ క్యారమల్ స్టేజ్కి రావాలి. ఆ క్యారమల్ స్టేజ్ ఏంటంటే ఈ తీసుకొని మనం నీళ్ళల్లో ఇలా వేస్తే గట్టిగా రాయిలాగా అయిపోవాలి, అంటే ముత్యంలా తయారవ్వాలి. సో దానికోసం ఈ బెల్లం కరగాలి. ఒక 2-3 నిమిషాలు స్లో మంటలో మనం చేసుకుందాం. దీంట్లో చెక్క స్పూను అలాంటివి వాడకండి. చెక్క స్పూన్ వల్ల ఏమవుతుందంటే టెంపరేచర్ వేరియేషన్ వచ్చేస్తుంది, చెక్క వేడెక్కదు. ఇందులో పెట్టేసి మనము దాన్ని కలుపుతూ ఉంటే చెక్క వేడెక్కదు, ఇది వేడెక్కుతుంది, మనకు కరుగుతుంది. ఆ వేరియేషన్ వల్ల కూడా మళ్ళీ ఇది గడ్డ కట్టే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మరీ ఎక్కువ కలపకండి, స్లోగా ఇలా కుక్ చేయండి. అది కుక్ అవుతూ మనకి క్యారమల్ వచ్చేస్తుంది. ఆ బంగారు కలర్ వచ్చిన తర్వాత మనం దీన్ని చక్కగా చిక్కీ తయారు చేసుకోవచ్చు. నేను నువ్వుల్ని కూడా ఇందాక పల్లీలు వేయించిన తర్వాత నువ్వులు కూడా వేయించి పెట్టుకున్నాను. ఇలా వేయించుకోవడం వల్ల కూడా ఇందాక చెప్పాను కదా, పచ్చి వాటిల్లో ఉన్న తేమ బయటకు వచ్చి మనకి కొంచెం ఆ చిక్కీ సాఫ్ట్గా తయారయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా వేయించితే కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలామంది నువ్వులు వేయించుకొని ఇంట్లో రెడీ పెట్టుకుంటారు. ఎందుకు, కూరలలో దేంట్లో వేయాలన్నా కానీ రోట్లో ఇలా లైట్గా దంచేసి వేసేస్తారు. నువ్వులు రెగ్యులర్గా ఇంట్లో తినే వాళ్ళకి ఎప్పుడూ ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉండదు. అనమిక్, చాలామంది లేడీస్ అనమిక్ అవుతారు. అందుకని చెప్పేసి డాక్టర్లు ఎప్పుడు నువ్వు లడ్డు ఇది నువ్వు లడ్డు అనేసరికి చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళే టైంలో, నేను చెప్తుంది 50 సంవత్సరాల కిందట, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ చాక్లెట్లు ఇవన్నీ ఉండేవి కాదు. అప్పుడు పప్పు లడ్డు, పల్లీ లడ్డు, నువ్వు లడ్డు ఇలాంటివి ఉండేవి. తినేటప్పుడు చాలా ఆరోగ్యంగా ఉండేది. అందుకే పిల్లలు చాలా హుషారుగా ఉంటారు. ఇప్పుడు పనికిరాని స్వీట్లు, చాక్లెట్లు ఇవన్నీ తిని ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు డుంబుల్లాగా తయారై వెళ్తున్నారు. అలా కాకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఇలాంటివి చేసి పెట్టచ్చు.
చూడండి మన బెల్లం కరుగుతూ మనకి పర్ఫెక్ట్గా తయారైంది. ఆ ఉన్న బెల్లం అంతా స్లోగా ఈ విధంగా కరగనియండి. ఈ సైడ్లలో ఉన్నదాన్ని కొంచెం లోపలికి వేసేసుకోండి. చూడండి మన క్యారమల్ మనకి పర్ఫెక్ట్ రెడీ అయిపోతుంది. ఈ బయట కొంచెం కలర్ వస్తుంది, లోపలికి వేసుకోండి. ఇలా తీసుకొని ఒక్క చుక్క నీళ్ళల్లో వేయండి. వేసిన వెంటనే అది మనకి గట్టిగా అయిపోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, పర్ఫెక్ట్. ఇలా తీసితే అది క్రిస్పీగా తయారవ్వాలి. కలర్ వచ్చేసింది. స్టవ్ కట్టేద్దాం. స్టవ్ కట్టేసిన వెంటనే ఫస్ట్ ఇందులో నువ్వులు, ఎందుకంటే ఆ వేడి చాలా ఎక్కువ ఉంటుంది. ఆ వేడిని ఇమ్మీడియట్గా ఇది కొంచెం తగ్గించేస్తుంది, లేకపోతే దీని రంగు మారిపోతుంది. మన తయారు చేసే చిక్కీ మనకి పర్ఫెక్ట్గా రాదు. ఆ పల్లీలు కూడా దీంట్లో వేసి తొందరగా, ఇక్కడ మా దగ్గర బటర్ పేపర్ ఉంది, దీంట్లో ఒక చుక్క నూనె వేసుకోండి. దీన్ని ఇలా చేతితోటి చేసుకోండి. మరో పేపర్ కూడా రెడీగా ఉంది. ఇందులో ఫ్లేవర్కి కొంచెం యాలకుల పొడి, సోంపు రకరకాలుగా చేసుకుంటారు. అలాగే కొంచెం నెయ్యి కూడా నేను ఇందులో వేసేసుకుంటాను. ఈ చల్లారుతున్న ఈ మిశ్రమాన్ని ఇలా కలిపేసుకోండి. చూడండి ఇంకా మన చేతిలో వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా. అలాగే మన మిశ్రమం నల్లగా కూడా అవ్వలేదు, కానీ ఇది ఎక్కువసేపు ఉండదు, గట్టిగా అయిపోతుంది. దీన్ని తీసేసి మనము ఇలా పేపర్ మీద వేసుకోండి. దీన్ని స్లోగా ఇలా స్ప్రెడ్ చేయండి. అయితే ఇంకొక టెక్నిక్ మేము ఏం వాడతామంటే, ఈ ఒక పేపర్ కింద ఉంది కదా, దీనిపైన మరో పేపర్ తీసుకుంటాం. దానికి కూడా లైట్గా నూనె పెట్టేసి దీనిపైన పెట్టేసి ఇప్పుడు సింపుల్ మన రోలింగ్ పిన్ తీసుకొని దీన్ని ఇలా ఇలా అని చెప్పి ఫ్లాట్ చేసుకోవచ్చు. కొంతమందికి సన్నగా ఇష్టం, కొంతమందికి లావుగా ఇష్టం. దీన్ని సన్నగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టుకోండి. లేదు నాకు మరీ సన్నగా వద్దు, కొంచెం లావు చిక్కీ కావాలన్న వాళ్ళు లావు చిక్కీలు. అయితే చిక్కీలు చేయడానికి పాత్రలు కూడా ఉంటాయి, ఆ ట్రేల్ లాంటివి ఉంటాయి, దాంట్లో కూడా వేస్ట్ చేస్తారు. సో మీ ఇష్టం వచ్చినట్టు ఇలా చేసుకోండి. నాకు సన్నగా ఉన్న చిక్కీలు భలే ఇష్టం, కరకరలాడుతూ దాని మజానే వేరు. ఇలా రోల్ చేసి ఒక్కసారి చూసుకోండి మనకు కావలసిన చిక్కదనం వచ్చిందా. ఒకవేళ ఇక్కడ అక్కడక్కడ చిల్లులు అలా ఉంటే దాన్ని దగ్గరికి చేసుకోండి. షేప్ కూడా ఈ సమయంలో వేడిలో కూడా మనం షేప్ చేసుకోవచ్చు. పెట్టండి దగ్గరికి, అక్కడక్కడ అడ్జస్ట్ చేసుకొని మరొక్కసారి ఇలా చేసుకోండి. ఇలా చేసి పెట్టుకొని ఇప్పుడు మరో విషయం ఏం చేయొచ్చు అంటే, చూడండి దీన్ని కూడా అంటుకోకుండా లైట్గా కొంచెం నెయ్యిలా పెట్టేసుకొని మీరు ఇలా మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మీకు అర్థమైపోయింది. కొందరికి పెద్ద పెద్ద చిక్కీలు ఇష్టం, కొంతమందికి సన్నగా పొడుగ్గా ఉంటే ఇష్టం. మీకు ఎలా కావాలో అది చేయండి. నాకు చిక్కీలు చేసేటప్పుడు నాకు ఏంటంటే ఆనందం, ఈ చిక్కీలు చేసిన తర్వాత ఈ కొనలు ఉంటాయి, కొనల్లో చిన్న చిన్న ముక్కలు ఇలాంటివి ఉంటాయి. ఈ మిగిలిపోయిన ముక్కలన్నీ ఎవరైతే చేశారో వాళ్ళకి ఎక్స్ట్రా బోనస్. చూశారు కదా, ఎంతో వంట చేయడం అనేది చాలా ఆనందమైన పని. ఇలా ఎక్స్ట్రా ముక్కలు ఏవొస్తాయో కొంచెం చల్లారగానే కరకరలాడతాయి, తర్వాత తింటే మజా సూపర్గా ఉంటుంది. నేను చాలామందికి ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ పంచదార, కొవ్వు పదార్థాలు తగ్గించమని ఎప్పుడు చెప్తూ ఉంటాను. కానీ అస్సలు కొంచెం కరకరలాడుతూ ఆ తీపితనం లేకపోతే కూడా జీవితం బోరు కొట్టినట్టు ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలాంటి నువ్వులు పల్లీల చిక్కీ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఆ తీపితనం చాలా లైట్గా ఉండి ఎక్కువ పల్లీలు నువ్వులతోటి భలేగా ఉంటుంది. చూసారు కదా, ఇలాంటిది ఒక్కటి తింటే కూడా ఎక్కువ మంచి అద్భుతమైన సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఈ చిక్కీ. నువ్వులు పల్లీలతో పట్టి మన చిక్కీ తయారు చేసుకోవడానికి ఒక ప్యాన్ లో పల్లీలని చూపించిన విధంగా వేయించుకొని తర్వాత దాన్ని పొట్టు తీసి కొంచెం దంచుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకోండి. బెల్లం తీసుకొని కావాలంటే చిటికెడంత నీళ్లు వేసి ఆ బెల్లం కరిగేంత వరకు మీడియం మంటలో కుక్ చేసుకోండి. ఎప్పుడైతే మనకి పాకం గట్టి పాకం తయారవుతుందో దాంట్లో మన నువ్వులు పల్లీల పొడి వేసి చూపించిన విధంగా కొంచెం యాలకుల పొడి, సోప్ పొడి కూడా వేసి కలిపేసుకోండి. ఒక బటర్ పేపర్ పైన చూపించిన విధంగా పోసి మరో పేపర్ పెట్టి దాన్ని మన రోలింగ్ పిన్ తో చక్కగా రోల్ చేయండి. సన్నగా టేస్టీగా మన నువ్వులు పల్లీల పట్టి తయారవుతుంది. దాన్ని మీకు కావలసిన సైజులో కట్ చేసుకొని చక్కగా స్టోర్ చేసుకొని ఎంజాయ్ చేయండి.